ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనము. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఓబేదెదోము ఇంటిలో ఉండి దేవుని మందసము ఉండుట వలన ఓబేదెదోము ఇంటి ఇల్లంతా కూడా మొత్తం అంతా కూడా ఆశీర్వదించబడిందంట. ఆమేన్. ఓబేదెదోము తన ఇంటిలో మందసాన్ని ఉంచుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకనే ఆ ఇంటి వారందరూ, ఆ ఇంటికి కలిగిన సమస్తము కూడా దేవుని చేత ఆశీర్వదించబడింది. ఈరోజు దేవుని వాగ్దానాన్ని నువ్వు ఎక్కడి నుంచి వింటూ ఉన్నావో, నీవు దేవుని వాగ్దానాన్ని ఇష్టపడ్డావు, దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు, దేవుని సన్నిధి నువ్వు కోరుకుంటూ ఉన్నావు గనక ఆనాడు ఓబేదెదోమును ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నిన్ను, నీ సమస్తాన్ని కూడా ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుని మహాకృప కనికరము ఈరోజు నీ మీదకు రాబోతూ ఉంది. ఎట్టి విధమైన పరిస్థితుల్లో నీవు నలిగిపోతున్నప్పటికీ కూడా ఈరోజు దేవుని మాట నీ చెవిలో ఉంది గనక, ఆ మాటను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావు గనక నీ జీవితంలో కీడంతటినీ కూడా దేవుడు తొలగించి గొప్ప సమృద్ధికరమైన ఆశీర్వాదంతో నిన్ను నింపబోతూ ఉన్నారు. ఆమేన్. అపవాది అంటాడు కదా, వాడు ఆది నుంచి అబద్ధికుడు కాబట్టి నువ్వేం దీవించబడవు, నువ్వేం మందసాన్ని ప్రేమించావు, నువ్వేం వాక్యాన్ని ప్రేమించావు, నీకోసం కాదు ఈ వాగ్దానం అంటాడు. కానీ సేవకునిగా చెప్తున్నాను, ఈ వాగ్దానం నీకోసమే. దేవుని సన్నిధిలో మనం అండి పశ్చాత్తాపంతో చేసే ఆ చిన్న ప్రార్థన బట్టి కూడా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన అంటాడు కదా, మీరు నా యొద్దకు వస్తే గనక నేను మీ భారమును తొలగించి మీకు నెమ్మదినిస్తానంటాడు. ఈరోజు బహుశా నీ జీవితంలో నెమ్మది లేదా? నీ కుటుంబంలో జరుగుతున్న కొన్ని పరిస్థితులను బట్టి, నీ యొక్క బిడ్డలను బట్టి, నీ కోడలను బట్టి, నీ వ్యాపారమును బట్టి, నీ పరిస్థితులను బట్టి నీకు నెమ్మది లేదా? దేవుని మందసాన్ని చేర్చుకో. అంటే నూతన నిబంధన ప్రకారము క్రీస్తును నువ్వు చేర్చుకుంటే, నీ జీవితంలో యేసు నామమును బట్టి నీవు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ప్రియులరా, దేవుడు అద్భుతమైన రీతిలో నిన్ను ఆశీర్వదిస్తారు. యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ దీవెన, యేసు నామము ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదము, నిరంతరము కృప. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడట? దేవుడు అంటాడు నూతన నిబంధనలో, మీరు ఆశీర్వాదానికి వారసులగుటకు పిలవబడితే. నువ్వు పిలువబడింది కష్టాల కొరకు కాదు, నువ్వు పిలువబడింది దీవెన కొరకు, నువ్వు పిలువబడింది నెమ్మది కలిగి జీవించడం కొరకు, నీవు పిలువబడింది అనేక మందికి ఆశీర్వాదంగా ఉండడం కొరకు. కాబట్టి నా కష్టాలు ఇలాగే ఉండిపోతాయేమో, నా అవమానం ఇలాగే ఉండిపోతుందేమో, రోజు నేను ఇలాగే బాధపడతానేమో అని నువ్వు ఎంత మాత్రమో అనుకోవద్దు. అది అపవాది చెప్పే మాట. సేవకునిగా చెప్తున్నాను, నీవు నీ సమస్తము కూడా ఈ రోజు నుంచి నువ్వు విశ్వాసంతో ప్రార్థించు. యేసు నామములో గొప్పగా మీరు దీవించబడబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.